దామోదరాయ నమః. కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. దీన్నే చిలుకు ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి నాడు తులసి దామోదర కళ్యాణాన్ని జరుపుకుంటాము. ఉత్థాన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపముగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు. తులసి కళ్యాణం గురించి తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి ఉద్భవించింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని వివాహమాడాలని అనుకుంది. అది తెలిసి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆమెను నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, ఓ తులసి, బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కలుస్తావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కను నాటుకొని పూజిస్తారు. నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసి మొక్క మనకు ఆరాధ్య దైవం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసీవనాన్ని భక్తిగా పూజిస్తాము. కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసి మొక్కకు కళ్యాణం జరిపించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మనకు ఆచారంగా వస్తోంది. స్వస్తి.